హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో 49th డే అనమాట నా డైట్ లో. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తింటాను ఏంటి అన్నీ కూడా మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు సౌండ్ ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఉంటే మొత్తం కూడా బ్లర్ చేసి అంటే వాయిస్ ఆపేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ పూజలు అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మైక్ సిస్టమ్ అది గట్టిగా ఉండడం వల్ల మా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం వాయిస్ మాత్రం రీసౌండ్ గా ఉంటది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే బాగా అంటే నాయిస్ రిమూవర్ చేసి తీస్తాను. బాగా ఉంటే అప్లోడ్ చేస్తాను, లేదంటే బ్యాక్ మళ్ళీ వాయిస్ ఇస్తాను. సో ఈరోజు డే 15th వ్లాగ్ కదా. 50th 60 days లో అప్పుడే 50th డే అయితే వచ్చింది. ఇంకో 10 days మాత్రమే ఉందన్నమాట. యాక్చువల్గా మీకైతే ముందుగా సారీ చెప్పుకోవాలి. ఎందుకు అంటే డైట్ స్ట్రిక్ట్ గా చేసి మధ్యలో బ్రేక్ అయితే ఇచ్చాను అనమాట. ఎప్పుడు అంటే ఒక 3 days బ్రేక్ అయితే ఇచ్చాను. సాటర్డే, సండే, మండే ఈ 3 days బ్రేక్ ఇచ్చాను అనమాట. అంటే ఈ 3 days కూడా డైట్ అనేది నేను అస్సలు ఫాలో అవ్వలేదు. రైస్ తినేసాను, బిర్యానీ తిన్నాను, చికెన్ అంటే ఎప్పుడో ఉన్నదే, బిర్యానీ తిన్నాను, కేక్ తిన్నాను, ఇంకా అంతే. స్వీట్స్లో అయితే లడ్డు తిన్నాను. ఇవన్నీ కూడా నేను తిన్నాను అనమాట. సో ఇవన్నీ తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యేనా లేదా తగ్గానా అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. కానీ 3 days బ్రేక్ చేసినందుకైతే చాలా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇంకా ఆ రోజు సండే కదా, మా అక్క వాళ్ళ యానివర్సరీ అండ్ ఫాదర్స్ డే 2 సెలబ్రేషన్స్ ఒకే రోజు కాబట్టి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం అది చేసాం అనమాట. ఇంకా వాళ్ళు బిర్యానీ అది వండారు, స్వీట్స్ ఇచ్చారు, కేక్ కట్ చేశారు. ఇవన్నీ చేసినందుకు ఇంకా మనం చెప్పాం కదా ఆల్రెడీ నాకంటే స్వీట్ అంటే చాలా ఇష్టం అని. ఇంకా ఎదురుగా స్వీట్స్ ఉండడం వల్ల తినకుండా అసలు ఆగలేకపోయాను, తినేసాను. సో ఈ 3 days డైట్ మిస్ అంటే బ్రేక్ చేసినందుకు సారీ చెప్తున్నాను అందరికీ. ఇంకా ఎంత వెయిట్ పెరిగాను తగ్గాను ఏంటి అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. చూసిన తర్వాత నేను ఆ తిన్నందుకు వెయిట్ ఎక్కువగా పెరిగానని అనుకుంటున్నారా లేదా తక్కువగా పెరిగాను అనుకుంటున్నారా ఏంటనేది మీరే నాకు కమెంట్ చేయండి ఈ వీడియోలోని. అంటే మీరు చూసిన తర్వాత ఎలాగా మీకు తెలుస్తుంది కాబట్టి ఎంత వెయిట్ తగ్గానో పెరిగానో ఏంటో అనేది. సో అంతకన్నా ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ అనేది చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో ఇదండి వీడియో. ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఏమేమి తిన్నాను ఏంటి అనేది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.30 grams అయితే ఉన్నాను అనమాట. సో ఈ విధంగా వెయిట్ అయితే చెక్ చేసుకొని 1.5 liter వాటర్ తాగిసిన తర్వాత 8:30 9 ఆ టైంలో అయితే గ్రీన్ టీ అనేది నేను తాగుతున్నాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. సో ఈ గ్రీన్ టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 liter వాటర్ తాగేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే అంబలి విత్ పపాయ ఫ్రూట్ అయితే తీసుకున్నాను అనమాట. ఓన్లీ ఒక గ్లాస్ అంబలి విత్ పపాయ కాంబినేషన్ తీసుకున్నాను. నేను ఏం తింటే మా పిల్లలు అదే కదా తింటారు. సో అందుకని మా చిన్నోడు పపాయ తింటున్నానని చూపిస్తున్నారు. మళ్ళీ జొన్న రొట్టె చేయడానికి అయితే రెడీ అయిపోయాను, కానీ అందరూ బాగానే చేస్తున్నారు, ఇక్కడ నేను ఎందుకు చేయట్లేదని నా ఫీలింగ్ అనమాట. సో ఒకసారి కాకపోయినా ఒకసారైనా మంచిగా వస్తుందని ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటున్నానంటే అంత ఎగ్జైట్మెంట్గా ఉంటున్నాను. కానీ చూస్తున్నారా బ్రేక్స్ అయిపోతున్నాయి. చేస్తున్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, కానీ కాల్చేటప్పుడు మాత్రం బ్రేక్ అయిపోతున్నాయి. కానీ ఎలా తీయాలి ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఎలా చేసుకున్న తినడమే కాబట్టి హెల్త్కి మంచిదే కాబట్టి ఎలాగైనా పర్లేదు అనుకో. కాకపోతే ఇన్ని రోజులు పెట్టి చేస్తున్నాను కదా, కొంచెం కాకపోయినా కొంచెం అలవాటు అవ్వాలి కదా అని కొంచెం షై ఫీలింగ్ అనమాట అక్కడ. సో ఇలా నేను 2 జొన్నరొట్టె అయితే చేసుకుని దానికి కాంబినేషన్గా ములంకాడ గుడ్డు కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఫైబర్ కోసం కింద పక్కన ఏం పెట్టుకోలేదు, క్యారెట్ కీరా కూడా. ఎందుకు అంటే ఇంకా నాకు అప్పటికే టమ్మీ ఫుల్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా
ఓన్లీ కర్రీ అండ్ జొన్న రొట్టి రెండే కాంబినేషన్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నా ఒక్కడికే కాకుండా మా పిల్లలకు కూడా చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా అది హెల్త్కి మంచిదే, వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయడం. ఇప్పుడు 2 రోటీస్ చేసుకుంటే వాటాకు వస్తారా, అలాంటిది వాళ్ళ కోసం ఒకటి ఎక్స్ట్రాగా చేస్తుంటే తిన్నారు. అలాగే నేనైతే తినట్లేదండి, నేను 2 వాటితోటే కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ 4 o'clockకి గ్రీన్ టీ అయితే తాగాను. నైట్ వచ్చేసి ఇంకా మా వారు బయట నుండి టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట, ఇడ్లీ. ఇందులో నేను 2 ఇడ్లీస్ తిన్నాను అనమాట. 2 ఇడ్లీస్ పిల్లలకి పెట్టేశాను. ఇంక ఈ విధంగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రోజు నా నైట్ డ్రింక్ ఏంటంటే వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర ఈ 4 కలిపి పౌడర్ ఉంటుంది కదా, వామ్ జీరా పౌడర్. ఆ పౌడర్ అయితే నేను ఇక్కడ మరబెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో 1/2 ఇంచ్ అల్లం కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మన ఫ్యాట్ బర్న్ అవడానికి అల్లం అనేది మంచిగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వీడియో అనేది కొంచెం బ్లర్గా కనిపిస్తుంది లైటింగ్ ఎక్కువ అవడం వల్ల, సో అది ఏమనుకోకండి. ఇంక ఇందులో అల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత డిటాక్స్ డ్రింక్ అయితే ఫుల్గా బాయిల్డ్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఒక గ్లాస్లో నిమ్మరసం అయితే తీసుకున్నాను. ఇంకా ఈ గ్లాస్ 1/2 గ్లాస్ అనమాట. సో ఆ వాటర్ అయితే ఫుల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేను లెమన్ జ్యూస్లో అయితే కలుపుకుంటున్నాను అనమాట, ఎందుకంటే హీట్ మీద లెమన్ అనేది కలుపుకోకూడదంట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకున్నాను. ఇంక ఈ విధంగా నా డిటాక్స్ డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.90 grams ఉన్నాను అనమాట. సో 3 days బ్యాక్ చెక్ చేసుకున్నప్పుడు 69.30 grams ఉన్నాను. సో ఇప్పుడు 60 grams అయితే మళ్ళీ పెరిగాను. అదేంటో వెయిట్ తగ్గమంటే నిదానంగా తగ్గుతుంది, కానీ పెరగమంటే మాత్రం పరిగెట్టి పెరిగేస్తుంది. సో ఇంకో 10 days టైం ఉంది కదా, ఈ 10 daysలో ఖచ్చితంగా నేను 68లోకి అయితే రావాలని ఫిక్స్ అవుతాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.